నిజామాబాద్ లో డైరెక్ట్ రౌడీ షీటర్ కానిస్టేబుల్ చంపేసింది. రౌడీ షీటర్ నిన్న కాక మొన్న హైదరాబాద్ లో డైరెక్ట్ డీసీపీ గారి మీదే హత్యా ప్రయత్నం చేశాడు. కత్తితోనే చేసే ప్రయత్నం చేశారు. మొన్న గోరక్షకుడైనటువంటి కార్యకర్త మీద గోరక్షకుడి మీద డైరెక్ట్ కాల్పులు జరిపారు. తుపాకుతో కాల్పులు జరిపారు. అంటే రౌడీ షీటర్స్ రాజ్యం వెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దీనికి ఎంఐఎం పార్టీ వత్తాసు వస్తున్నది. ఎంఐఎం పార్టీ మొదటి కూడా సంఘ విద్రోహ శక్తి పార్టీ, సంఘ విద్రోహ పార్టీ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ వల్ల ముస్లిం సమాజం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి దేశానికి ఏం ఉపయోగం లేదు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఎంఐఎం పార్టీ గోరక్షకుల మీద కాల్పులు జరిగిన రౌడీ షీటర్ ఎంఐఎం పార్టీ కార్యకర్త. నిన్న డీసీపీ చైతన్య గారి మీద హత్యాయత్నం చేసినటువంటి, దాంతో పాటు కానిస్టేబుల్ మీద చారి గారి మీద హత్య చేసినటువంటి వ్యక్తి రౌడీ షీటర్ ఎంఐఎం పార్టీ.